ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని సన్నిధానంలో దేవుని యొక్క అనుదిన వాక్యాన్ని చదువుదాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం, అపోస్తుల కార్యాల్లో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను అని వ్రాయబడింది. అపోస్తులైనటువంటి వారి జీవితాల్లో వారి ప్రార్థిస్తూ ఉండగా వారు కూడి ఉన్న చోట కంపించింది అని వ్రాయబడింది. అనగా వారు ప్రార్థన చేస్తుంటే వారి ప్రార్థన బలం, వారి ప్రార్థన శక్తి, వారి ప్రార్థన ప్రభావం వల్ల వారు ఉన్న స్థలం, వారు ఉన్న ప్రదేశం, వారు ఉన్న చోటే కంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ప్రార్థన చేస్తే, ప్రార్థనలో మనం మోకరిస్తే, ప్రార్థన మనం చేస్తున్నప్పుడు మనం ఉన్న పరిస్థితులు, మనం ఉన్న స్థితిగతులు, మనం ఉన్న స్థలం, మనం ఉన్న ప్రదేశం అది కంపించేలా ఉండాలి. అనగా ప్రభావితం అవ్వాలి, ప్రభావితం చేయబడాలి. దేవుని నామాన్ని బట్టి రోజు అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు, కానీ మన ప్రార్థన అనేక మందిని ప్రభావితం చేసేదై ఉండాలి, అనేక మంది పరిస్థితులను ప్రభావితం చేసేదై ఉండాలి, మనం ఉన్నటువంటి ప్రదేశాలను కూడా అది ప్రభావితం చేసేదై ఉండాలి. కనుక దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన అంత బలమైనదై ఉన్నప్పుడు, శక్తివంతమైనదిగా మన ప్రార్థన ఉన్నప్పుడు, మన ప్రార్థన ప్రభావంతో నింపబడి ఉన్నప్పుడు, ఆ ప్రార్థన వల్ల అనేకమైన ఉన్నతమైన శక్తివంతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. కానీ ప్రార్థనలో ఆ శక్తి లేనప్పుడు ఏది అపోస్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. బైబిల్ చెప్తుంది వారు ప్రార్థిస్తూ ఉండగానే వారు ఉన్న చోటు కంపించింది అని. ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తున్నాం కదా, నిజంగా మన ప్రార్థన వల్ల పరిస్థితులు ఏమైనా కంపిస్తున్నాయా, పరిస్థితులు ఏమైనా మారుతున్నాయా, పరిస్థితులు ఏమైనా స్థితిగతులు ఏమైనా సరవుతున్నాయా అని మనం ఒకసారి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఈరోజు చాలామంది ప్రార్థన చేసిన ఎటువంటి ప్రయోజనం లేని పరిస్థితి, ప్రార్థన చేసిన ఫలితం లేని పరిస్థితి, ప్రార్థనలు చేసిన ఎలాంటి దేవుని కార్యము జరగనటువంటి పరిస్థితి. దేవుని సన్నిధానంలో ఈరోజు మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పరిస్థితులు మార్చబడాలి. పరిస్థితులు, స్థితిగతులు అన్నీ కూడా మార్పు అనేది మనకు కనబడాలి. నువ్వు ఉన్న స్థలంలో మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా పరిస్థితి మార్చబడాలి. లేని ఎడల నీ ప్రార్థన నిష్ప్రయోజనంగా, పనికిరానిదిగా మారే అవకాశం ఉంది. కనుక నువ్వు ప్రార్థన చేస్తున్నావా, నీ ప్రార్థన వల్ల పరిస్థితులు కంపించాలి, నువ్వున్న స్థలము కంపించాలి, నువ్వున్న ప్రదేశము కంపించాలి, నువ్వున్న స్థితిగతులన్నీ కూడా మార్చబడాలి. వారందరూ అలా ప్రార్థించిన పరిశుద్ధాత్మతో నింపబడిన వారే దేవుని వాక్యము ధైర్యంగా బోధించారు. ఈరోజు మనం దేవుని గురించి ధైర్యంగా చెప్పాలన్నా, దేవుని గురించి మాట్లాడాలన్నా, దేవునిలో అలా బ్రతకాలన్నా, ధైర్యంగా బ్రతకాలన్నా అది ఎప్పుడు వస్తుంది మనకంటే ప్రార్థన బలమైనదై ఉన్నప్పుడు. నిజంగా ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితంలో లేనిది ప్రార్థనే, చేయలేనిది ప్రార్థనే. చాలామంది జీవితంలో క్రైస్తువులు ఉన్నారు కానీ ప్రార్థన అనేది బలంగా లేని పరిస్థితి మనకు అనేక మందిలో కనపడుతుంది. కానీ ప్రార్థన బలంగా ఉంటేనే మనం ఉన్న ప్రదేశాలు, మనం ఉన్న పరిస్థితులన్నీ కూడా అవి మార్పు అనేది చూడగలం. అలాంటి ప్రార్థన ఈరోజు మనం నేర్చుకుందాం, అలాంటి ప్రార్థన మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి ప్రార్థన లేని జీవితాలు నిష్ప్రయోజనంగా మారుతాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో నాతో పాటు కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ప్రభువా, అపోస్తులు వారు కూడి ఉన్న చోట ప్రార్థించగా స్థలము కూడా, అక్కడ కూడి ఉన్న స్థలం కూడా కంపించింది అని. ఈరోజు మేము ప్రార్థించగా మేము ఎక్కడైతే ఉన్నామో, ఏ ప్రదేశంలో అయితే ఉన్నామో, ఏ ప్రాంతంలో అయితే ఉన్నామో, ఏ స్థలంలో ఉన్నామో ఆ పరిస్థితులని కంపించినట్లుగా కృప చూపించి యేసయ్య అలాంటి శక్తివంతమైన ప్రార్థన మా అందరికీ దయచేసి సహాయం చేసి కృప చూపించి నీ నామానికి మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి, నీ సల్లి అనేక మందికి ప్రార్థన జీవితం లేని వారికి ప్రార్థన జీవితాన్ని దయచేయండి, ప్రార్థన నడిపింపు దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అంటే కృపచేత అందరినీ నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి, ఆదరణ సదాకాలం మనకు, మన కుటుంబాలకు, సర్వలోకమున సాత్విక సంఘం అంతటికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.